సో ఇదిలా ఉండగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడుకు సంబంధించి మరో కీలక విషయం బయటపడింది. పేలుడు తీవ్రతను, దాని ప్రభావాన్ని పరిశీలిస్తే అందులో మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలు ఉపయోగించినట్లుగా దర్యాప్తు వర్గాలు బలంగా అనుమానిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తదుపరి విచారణలో తెలుస్తాయని కూడా అధికారులు వెల్లడించారు. ఏదేమైనా కూడా దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు వేగవంతం చేశాయి అధికారులు. పూర్తి స్థాయిలో అన్ని కోణాలలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సో దీంట్లో ఉన్నటువంటి ఉగ్ర కోణాలన్నింటినీ కూడా వెలికి తీసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్ షాహీన్ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉన్నత చదువులు చదువుకొని ఒక పొజిషన్లో ఉండి సమాజంలో అందరి చేత శబాస్ అనిపించుకునేటువంటి వృత్తిలో ఉండి తను ఈ రకమైనటువంటి దారుణాలకు ఒడిగట్టడం, ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి పూనుకునడం వెనక అసలు ప్రభావితం చేసినటువంటి అంశాలేంటి, తన వెనక ఇంకెవరెవరు ఉన్నారు, అక్కడ జైషే మొహమ్మద్ నిర్వహిస్తున్నటువంటి ఆ వ్యవస్థాపకులు కానీ ఆ వ్యక్తులతో ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయి, ఎందుకు ఈ రకమైనటువంటి ఎడ్యుకేట్ అయినటువంటి వ్యక్తులు కూడా ఈ ఊబిలోకి ఎందుకు వెళ్తున్నారు, ఉగ్రవాదం వైపు ఎందుకు మల్లుతున్నారు, ఈ రకమైనటువంటి గ్రూపులను తయారు చేయడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. సో చాలామంది ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. నిన్న దొరికినటువంటి వారు మొత్తం డాక్టర్లు ఎక్కువగా కనిపిస్తున్నారు, ఇంజనీర్లు కూడా మూలాలు కనిపిస్తున్నాయి. దీంట్లో హైలీ ఎడ్యుకేటెడ్ అయినటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క ఉగ్ర కూపంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారుతుంది. ఏదైనా కూడా షాహీన్ విచారణలో అనేక అంశాలైతే ఇప్పుడు విస్తుపోయే విధంగా కనిపిస్తున్నాయి. ఈ యొక్క ఉగ్ర కుట్ర వెనుక ఉన్నటువంటి మూలాలన్నింటి కూడా వెతికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే తన సోదరుని కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అతనితో పాటుగా ఇంకా ఎవరెవరికి లింక్స్ ఉన్నాయి, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎంతకాలం నుంచి వీళ్ళు ఇదంతా కూడా నడుపుతున్నారనేటువంటి వివరాలను కూడా వేగంగా పూర్తిగా వేగంతో అటు ఎన్ఐఏ కానీ ఐబీ పూర్తి స్థాయిలో దర్యాప్తునైతే కొనసాగిస్తున్న సందర్భం ఉంది. సో దీనికి సంబంధించి దర్యాప్తులో మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది కాసేపట్లో.